గతేడాది వన్డే క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో ఐసీసీ అత్యుత్తమ జట్టుని ప్రకటించింది. ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2024 పేరిట ఈ జట్టు వివరాలను వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడు లేడు. భారతే కాకుండా టాప్ టీమ్స్ అయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల ఆటగాళ్లకు చోటు దక్కలేదు. కాకపోతే శ్రీలంక నుంచి అత్యధికంగా 4 ఆటగాళ్లు, పాకిస్తాన్ నుంచి 3, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మరో 3 ఆటగాళ్లు ఈ అత్యుత్తమ వన్డే టీంలో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్ నుంచి రూదర్ఫోర్డ్ ఒక్కడే ఎంపికయ్యాడు. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 నేపథ్యంలో గతేడాది భారత్తో సహా ప్రధాన టీమ్స్ ఎక్కువగా వన్డే సిరీస్లు ఆడలేదు. దాంతో ప్రధాన జట్ల ఆటగాళ్లు అత్యుత్తమ వన్డే టీంలో చోటు దక్కించుకోలేకపోయారు. పాకిస్తాన్ నుంచి సయీం అయూబ్, షాహిన్ షా అఫ్రిడి, హ్యారీ రౌఫ్ ఎంపికవగా శ్రీలంక నుంచి నిస్సంక, కుషాల్ మెండిస్, చరిత్ అస్లంక, బానిందు హజ్రంగాలు చోటు దక్కించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెహమానుల్లా గుర్బాజ్ ఓపెనర్గా, అజ్మతుల్లా ఒమర్ జాయ్, గజన్ఫర్ ఎంపికయ్యారు. అయితే గతేడాది టీమిండియా కేవలం 3 వన్డేలు మాత్రమే ఆడింది. అది కూడా శ్రీలంక గడ్డపై జరిగింది. ఈ సిరీస్ ని కూడా భారత్ కోల్పోయింది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది.